అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, ఈ పూజను ఎప్పుడు నిర్వహించుకోవాలి, పూజా సమయాలు, ఇంకా పూజా విధానం, ఇంకా ఈరోజు ఉపవాసం ఎలా ఉండాలి, ఈ పోలిపాడ్యమి పూజను ఎవరు నిర్వహించుకోవాలి, ఇంకా ఈ పోలిపాడ్యమి పూజను ఆచరించుకోవడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా, ఇంకా ఈ పోలిపాడ్యమి రోజు నీటిలో దీపాలు వదిలేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో కార్తీక స్నానాది కార్యక్రమాలు ఆచరించి ఉపవాసం ఉండి మనం ఆ శివకేశవులను అయితే పూజిస్తూ ఉంటాం కదండి. అయితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ప్రతిఫలం మనకి కలగాలి అని అంటే కార్తీక మాసంలో చివరి రోజు అయినటువంటి పోలిపాడ్యమి రోజున మనం నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ నీటిలో దీపాలు వదిలితేనే మనం ఈ కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే మనకి కలుగుతుంది. అయితే చాలా మందికి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయడం అయితే కుదరదు కదండి. అలాగే నీటిలో దీపాలు వదలడం కూడా కుదరదు. అటువంటి వారు ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు అయినటువంటి ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు వదలడం వల్ల కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది. ఇంతటి విశేషత కలిగి ఉన్నటువంటి ఈ పోలిపాడ్యమి రోజున తప్పకుండా నీటిలో దీపాలు అయితే వదలండి. అయితే ఈ 2024 సంవత్సరంలో మనకి పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది అని అంటే 2024 డిసెంబర్ 2 సోమవారం రోజు అయితే వచ్చిందండి. ఈ పోలిపాడ్యమి రోజున మనం నీటిలో దీపాలను తెల్లవారుజామున మాత్రమే వదలాలండి. అంటే నక్షత్రాలు కనిపిస్తూ ఉన్న సమయంలోనే మనం నీటిలో దీపాలు అయితే వదలాలి. ఈ పోలిపాడ్యమి పూజను మనం సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలండి. అయితే సాయంత్రం చేసుకోకూడదా ఈ పూజ అని అంటే చేసుకోకూడదండి. ఉదయం మనం నక్షత్రాలు కనిపిస్తూ ఉన్న సమయంలోనే ఈ పూజను అయితే నిర్వహించుకోవాలి. అయితే మనం నీటిలో దీపాలను ఏ సమయానికి వదలాలి అని అంటే 3 నుండి 5 గంటల 30 నిమిషముల లోపు మనం నీటిలో దీపాలు అయితే వదలవచ్చండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, నీటిలో దీపాలు ఏ సమయానికి వదలాలి అనే విషయాలన్నీ కూడా ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి ఆ తర్వాత మనం మన నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి. మన నిత్య దీపారాధన పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ పోలిపాడ్యమి దీపాలను నీటిలో అయితే వదలాలి. పాడ్యమి దీపాలను మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెరువుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ వదలవచ్చండి. అయితే మా ఇంటి దగ్గరలో నదులు కానీ చెరువులు కానీ అందుబాటులో లేవు అని అనుకునేవారు ఈ పూజను అంటే ఈ పాడ్యమి దీపాలను మనం ఇంట్లో కూడా వదులుకోవచ్చండి. ఇంట్లో మనం ఆరు బయట ఈశాన్య మూలలో ఈ దీపాలను అయితే వదలవచ్చు. అలాగే మనం ఈ పూజను తులసికోట దగ్గర కూడా నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ తులసికోట ఆనవాయి లేని వారు ఈశాన్య మూలలో ఆరు బయట ఈ పూజను అయితే నిర్వహించుకోండి. అయితే మనం ఈ పోలిపాడ్యమి పూజను పూజా మందిరంలో నిర్వహించకూడదా అని అంటే మనం ఈ పూజను నదుల దగ్గర చెరువుల దగ్గర ఆరు బయట నిర్వహించుకుంటాం కాబట్టి మనం బయట చేసుకుంటేనే మంచిదండి. ఇంక ఇప్పుడు ఈ పోలిపాడ్యమి పూజను మనం ఇంట్లో ఎక్కడైతే నిర్వహించుకోవాలి అనుకుంటామో అక్కడ ముందుగా తడిబట్ట పెట్టుకుని పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గులు అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు నదుల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ ఈ పూజను నిర్వహించుకుంటే పసుపు నీళ్లను చిలకరించి బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోండి. ఈ పూజను తులసి కోట దగ్గర నిర్వహించుకునేవారు ముందు రోజే మీరు తులసి కోటని శుభ్రం అయితే చేసుకోవాలండి. అంటే తులసి కోటని శుభ్రం చేసుకుని పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని తులసి కోటను అందంగా అయితే అలంకరించుకోండి. ఈ విధంగా మనం పూజ కోసం ముగ్గును అయితే వేసుకోవాలండి. ముగ్గు ఒకటి వేసి వదిలేకూడదండి. ముగ్గు చుట్టూ ఏవైనా సైడ్ ముగ్గులు కూడా వేసుకుని ఆ తర్వాత ఈ ముగ్గు పైన కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచాలి. మనం ఈ పోలిపాడ్యమి పూజను ఇంట్లో నిర్వహించుకుంటున్నాం కాబట్టి మనం ఇంట్లో కొలను అయితే సిద్ధం చేసుకోవాలండి. మనం ఈ కొలను సిద్ధం చేసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ ప్లేట్ ఉంటే తీసుకోండి. ఇవేమీ లేకపోతే స్టీల్ ప్లేట్ ని కూడా తీసుకోవచ్చండి. స్టీల్ ప్లేట్ కూడా లేకపోతే ప్లాస్టిక్ టబ్బు కూడా తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ ఉంటే తీసుకోండి, మంచిది. ఇవేమీ లేకపోతే అప్పుడు స్టీల్ పళ్ళెం కానీ అది కూడా లేకపోతే ప్లాస్టిక్ టబ్బు కానీ తీసుకోండి. ఆ తర్వాత మనం ఈ పళ్ళెంలోకి నిండుగా కాకుండా సగం వరకు వాటర్ని అయితే పోసుకోవాలండి. ఈ వాటర్ని మనం శుద్ధ జలం అయితే వేసుకోవాలండి. అంటే అప్పటికప్పుడు మనం ట్యాప్ నుండి పట్టిన వాటర్ అయితే పోసుకోవాలి. ఆ తర్వాత ఈ పళ్ళెముకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఈ పోలిపాడ్యమి పూజలో మనం ముఖ్యంగా పసుపు గణపతిని అలాగే కార్తీక దామోదరుణ్ణి అయితే పూజించాలండి. పసుపు గణపతిని ఎలా తయారు చేసుకోవాలో అందరికీ కూడా తెలుసు కదండి, అందుకని నేను చెప్పట్లేదు. అయితే కార్తీక దామోదరుణ్ణి ఎలా తయారు చేసుకోవాలండి అని అంటే మనకి తులసి కోటలో ఉన్నటువంటి మట్టితో కార్తీక దామోదరుణ్ణి అయితే తయారు చేసుకోవాలండి. ఒకవేళ తులసి కోట ఆనవాయితీ లేని వారు కార్తీక దామోదరుణ్ణి ఎలా తయారు చేసుకోవాలి అని అంటే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టితో కార్తీక దామోదరుణ్ణి అయితే తయారు చేసుకోవచ్చండి. నదుల దగ్గర
పోలిపాడ్యమి పూజను నిర్వహించుకునేవారు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టితో కార్తీక దామోదరుని అయితే తయారు చేసుకోవాలండి. ఈ విధంగా మనం పూజ చేసే స్థలంలో పసుపు గణపతిని కార్తీక దామోదరుని అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కొలనుని సిద్ధం చేసుకున్నాం కదండి. ఈ కొలనులోకి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు వేయాలండి. అలాగే మన దగ్గర ఉన్నటువంటి గంగా జలాన్ని కూడా మనం ఈ నీటిలో అయితే వేసుకోవచ్చు. అయితే ఈ పోలిపాడ్యమి పూజను ఆచరించడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలని అంటే అవసరం లేదండి. ఈ పూజను ఎవరైనా సరే నిర్వహించుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ, మగవారు కానీ, ఆడవారు కానీ ఎవరైనా సరే చేయవచ్చండి. కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన ప్రతిఫలం కలగాలి అని అంటే ఈ రోజు తప్పకుండా మనం నీటిలో దీపాలు అయితే వదలాలండి. అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ ఆచరించుకోలేని వారు ఈ రోజున తప్పకుండా పూజను చేసుకోవడం వల్ల మనం నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుందండి. ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ పూజ ఈ సంవత్సరం చేసుకోవడం కుదరకపోతే మళ్ళీ ఈ పూజను ఎప్పుడు నిర్వహించుకోవాలి అని అంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఈ పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఇంకా ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత మంచిదని అంటారు కదండి. మీకు వీలున్నన్ని దీపాలను అయితే పూజలో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 2 ఇత్తడి కుందుల్లో దీపాలను అయితే పెట్టుకుంటున్నాను. మీరు మట్టి ప్రమిదల్లో కూడా ఈ దీపారాధన అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజుల్లో మీకు 365 ఒత్తుల దీపారాధన చేసుకోవడానికి కుదరకపోతే ఈ రోజైనా మీరు 365 ఒత్తులతో దీపారాధన అయితే చేసుకోవచ్చండి. అయితే మన ఛానల్లో 365 ఒత్తులతో దీపారాధన ఎలా చేసుకోవాలనేది వీడియో అయితే ఉందండి. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ పోలిపాడ్యమి రోజున మనం నీటిలో దీపాలు వదలడానికి ఎన్ని ఒత్తులను వేయాలి అని అంటే 31, 33, 35 అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదండి. ఆ డౌట్ నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. పాడ్యమి దీపాలను నీటిలో వదలడానికి చాలా మంది ఒత్తులను 31, 33, 35 అయితే తీసుకుంటూ ఉంటారండి. 31 ఒత్తుల్ని ఎందుకు తీసుకుంటారని అంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు ఆచరించలేని వారు, దీపారాధన చేయలేని వారు కార్తీక మాసం నెల రోజులు 30 రోజులకు కాను 30 ఒత్తులు, ఇంకా మనం బేసి సంఖ్యలోనే మనం దీపారాధన అయితే చేస్తూ ఉంటాం కదండి ఒత్తులతో. అందుకని ఇంకొక ఒత్తుని కూడా యాడ్ చేసి 31 ఒత్తులను అయితే తీసుకుంటూ ఉంటారు. ఇది కాకుండా పోలిపాడ్యమి రోజుతో కూడా లెక్క పెట్టి 31 ఒత్తులను అయితే తీసుకుంటూ ఉంటారండి. ఇంకా కొద్దిమంది అయితే ఈ రోజున 33 ఒత్తులతో దీపారాధన అయితే చేస్తూ ఉంటారు. 33 ఒత్తులు ఎలా తీసుకుంటారని అంటే పోలిపాడ్యంతో కలిపి 31 రోజులకు కానీ 31 ఒత్తులు, ఇంకా విఘ్నేశ్వరుడికి 1 ఒత్తు, గంగాదేవికి 1 ఒత్తు కింద తీసుకుని 33 ఒత్తులతో దీపారాధన అయితే చేస్తూ ఉంటారండి. కొద్దిమంది అయితే 35 ఒత్తులను అయితే తీసుకుంటూ ఉంటారు. 35 ఒత్తులు అంటే 31 రోజులకు 31 ఒత్తులు, ఇంకా విఘ్నేశ్వరుడికి 2 ఒత్తులు, గంగాదేవికి 2 ఒత్తులు చొప్పున లెక్క కట్టి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఈ పోలిపాడ్యమి రోజున నీటిలో దీపాలు వదలడానికి 31 కానీ 33 కానీ 35 ఒత్తులు కానీ తీసుకోవచ్చండి. మీరు ఎప్పుడు ఎన్ని ఒత్తులను అయితే తీసుకుని దీపారాధన చేస్తూ ఉంటారో ఆ విధంగా మీరు అన్ని ఒత్తులు తీసుకుని దీపారాధన అయితే చేయండి. ఇంకా కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన వారు ఇన్ని ఒత్తులనే నీటిలో వదలాలా అని అంటే మీరు ఇన్ని ఒత్తులు వదలవలసిన అవసరం లేదండి. మీరు 3 కానీ 5 కానీ 11 కానీ ఇలా ఈ సంఖ్యలో ఒత్తుల్ని నీటిలో అయితే వదలవచ్చు. ఇంకా పాడ్యమి దీపాలను నీటిలో వదలడానికి మనం అరటి డప్పులనే తీసుకోవాలండి. అరటి డప్పులు లభించకపోతే అప్పుడు కొబ్బరి చిప్పల్లో కానీ లేదు అంటే మనకి ఇస్తరాకు ప్లేట్లు ఇవి ఉంటాయి కదండి, వాటిలో అయితే తీసుకోండి. అంతేకాని మీరు థర్మాకోల్ షీట్లు ఇంకా ప్లాస్టిక్ కప్స్ పైన వీటిల్లో మీరు ఒత్తులు పెట్టి నీటిలో అయితే వదలవద్దండి. ఇంకా ముఖ్యంగా నదులు, చెరువుల్లో మీరు దీపాలను వదిలేటప్పుడు ప్లాస్టిక్ కి సంబంధించిన వాటితో మీరు ఈ పాడ్యమి దీపాలను అయితే అస్సలు వదలకూడదండి. ఇలా 33 ఒత్తులను ఒక ఒత్తిలా చేసుకుని మనం ఈ ఒత్తిని మనం ముందు రోజు నైటే ఆవు నెయ్యిలో నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఒత్తి బాగా వెలుగుతుంది, ఎక్కువసేపు కూడా వెలుగుతుందండి. ఈ పాడ్యమి ఒత్తుల దీపారాధన కోసం మనం ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించాలండి. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె అయితే వాడవచ్చు. పూజ కోసం అన్ని కూడా ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసుకుని దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు, పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని కలసారాధన కూడా చేసుకోవాలండి. అలాగే మన గోత్రనామాలన్నీ కూడా చెప్పుకోవాలి. చెప్పుకుని 2 అక్షింతలు, పుష్పాలు తీసుకుని పంచపాత గ్లాసులో ఉన్న నీటిలో వేసి గంగే, యమునే, చేవ, గోదావరి, సరస్వతి అని పుణ్య నదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా స్థలంలో అంతటా కూడా చిలకరించుకోవాలండి. అలాగే మన పైన కూడా చిలకరించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పసుపు గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. 2 అక్షింతలను, 1 పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలి. మీకు వీలు ఉంటే స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేకపోతే పంచోపచార పూజ నిర్వహించుకోండి. స్వామివారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి అలాగే ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా బెల్లముక కానీ, పండ్లు కానీ, లేదు అంటే చలిమిడి, వడపప్పును కూడా నివేదించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను, పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పసుపు గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇప్పుడు మనం కార్తీక దామోదరుడికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. మీకు వీలు ఉంటే స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోండి. కుదరలేని వారు
పంచోపచార పూజని నిర్వహించుకోండి. స్వామివారి పాదాల దగ్గర 2 అక్షంతలు పుష్పాలు ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులతోటి పూజ చేసుకోండి. అలాగే మీ దగ్గర తులసి దళాలు ఉంటే తులసి దళాలతో కూడా స్వామివారిని పూజించుకోండి. తులసి దళాలు లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సుగంధభరితమైన పుష్పాలతోటి పసుపు రంగు పుష్పాలతోటి స్వామివారిని పూజించుకోండి. స్వామివారికి పూజ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. స్వామివారికి నైవేద్యంగా పండ్లు కానీ పాలు కానీ బెల్లముక్క కానీ లేదు అంటే మీ దగ్గర ఏవి ఉంటే వాటిని ఇంకా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమైనా కూడా మీరు తయారు చేసి పెట్టగలమనుకుంటే వాటిని కూడా మీరు నివేదించవచ్చండి. ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి కార్తీక దామోదరుడు పూజ కూడా పూర్తవుతుంది. ఇప్పుడు మనం ఈ పూజను తులసి కోట దగ్గర నిర్వహించుకుంటే తులసమ్మకు కూడా పూజను అయితే నిర్వహించుకోండి. అమ్మవారిని కూడా ధూపదీప నైవేద్యాలతో పూజించుకుని అర్చించుకోండి. అలాగే మీరు ఈ రోజున పూజలో 365 ఒత్తుల దీపాన్ని పెట్టుకుంటే 365 ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించుకుని ఆ దీపం దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించి దీపానికి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఈ పోలిపాడ్యమి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అంటే పోలిపాడ్యమి ఒత్తిని వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలండి. దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ఈ దీపానికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించాలి. అలాగే దీపానికి ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా మనం చలిమిడి వడపప్పును నివేదించాలి. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుందండి. పోలిపాడ్యమి ఒత్తిని మనం వెలిగించి నీటిలో వదలాలా లేదు అంటే నీటిలో వదిలి వెలిగించాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ముందు మనం దీపాన్ని వెలిగించి దీపానికి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే మనం నీటిలో అయితే దీపాన్ని వదలాలండి. ఈ దీపాన్ని నీటిలో వదిలేటప్పుడు ఈ నీటిలోకి మనం గంగాదేవిని అయితే ఆహ్వానించాలండి. గంగాదేవిని ఎలా ఆహ్వానించాలి అని అంటే గంగేచే మునేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నితం కురుమని ఈ శ్లోకాన్ని చెప్పుకుని 2 అక్షంతలను పుష్పాలను నీటిలో అయితే వదలాలండి. ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవడం వల్ల గంగాదేవి ఆ నీటిలోకి అయితే ప్రవేశిస్తుంది. మాకు ఈ శ్లోకం చెప్పడం రాదండి అనుకునేవారు గంగా గంగా అనుకుంటూ అయినా మీరు నీటిలోకి 2 అక్షంతలను పుష్పాలను అయితే వదలండి. ఈ విధంగా చేసిన మనకి నీటిలోకి గంగాదేవి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఇలా వెలుగుతున్న పాడ్యమి ఒత్తులకి కొద్దిగా ఆవు నెయ్యినైతే వడ్డించుకోవాలండి. మనం ఇలా వడ్డించుకుని ఆ తర్వాత మాత్రమే మనం ఈ నీటిలోకి ఈ దీపాన్ని అయితే వదలాలి. మనం ఈ దీపాన్ని నీటిలో వదిలేటప్పుడు మన 2 చేతులతోటి దీపాన్ని పట్టుకుని మనం నీటిలోకి అయితే వదిలి దీపాన్ని నీటిలోకి ముందుకు వెళ్ళేటట్టు 3 సార్లు అయితే అనాలండి. ఈ విధంగా మనం పోలిపాడ్యమి దీపాలను అయితే వదలాలి. దీపాలను వదిలేటప్పుడు కార్తీక దామోదర గయా దామోదర మోక్ష దామోదర కృతికా మహాలక్ష్మి అనుకుంటూ మనం దీపాలను అయితే వదలాలి. దీపాలను వదిలి దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి. అలాగే నీటిలోకి దీపాలు వదిలేటప్పుడు పోలి తల్లిని కూడా మనం మనసులో అలాగే నీటిలోకి దీపాలు వదిలేటప్పుడు పోలి తల్లిని కూడా మనం మనసులో స్మరించుకుంటూ దీపాలను అయితే వదలాలి. ఇప్పుడు పోలి తల్లికి తాంబూలం కొబ్బరికాయని కూడా నివేదించి ఇప్పుడు 2 అక్షంతలను చేతుల్లోకి తీసుకుని పోలి స్వర్గమునకు వెలువు వ్రతకథను అయితే మనం చదువుకోవాలండి. ఇక్కడ వ్రతకథ అంతా చెప్పడానికి వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అందుకని నేను 2 ముక్కల్లో ఈ వ్రతకథను అయితే చెప్పేస్తాను. పూర్వంన పోలి అనే ఒక శ్రీమూర్తి ఉండేది. ఆవిడ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎవరు ఎన్ని అడ్డులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తన దగ్గర ఉన్నటువంటి వాటితోనే దీపారాధన చేసి ఆ స్వామివారిని పూజించి మెప్పించింది. అందుకని ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున అంటే ఈ పోలిపాడ్యమి రోజున ఆమె స్వర్గానికి వెళ్ళింది. కాబట్టి ఈ రోజున మనం పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గం అని పిలుస్తూ ఉంటాము. కథంతా పూర్తిగా చదువుకున్న తర్వాత కథాక్షంతలను కొన్ని కార్తీక దామోదరుడి దగ్గర పోలితల్లి దగ్గర వేసి కొన్ని మన శిరస్సును ధరించాలి. ఈ విధంగా మనం పోలిపాడ్యమి రోజు పూజన అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం పోలితల్లికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు ఇంకా మీ దగ్గర ఏవైనా పండ్లు కానీ పాలు కానీ ఉంటే నివేదించవచ్చు. ఇంకా సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. మనం అమ్మవారికి చలిమిడి వడపప్పు నివేదించడం వల్ల చలిమిడి వడపప్పు కడుపు చలవని అంటారండి. మనం అమ్మవారికి చలిమిడి వడపప్పును నివేదించడం వల్ల అమ్మవారు మనల్ని చల్లగా చూస్తారు. ఇప్పుడు 2 అక్షంతలను పుష్పాలను కార్తీక దామోదరుడి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. పూజలో ఏవైనా తెలుసు కానీ తెలియక కానీ పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని ఆ స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పోలిపాడ్యమి రోజున పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు ఈ విధంగా పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే ఈ రోజు అస్సలు నాన్ వెజ్ అయితే తినకూడదండి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకూడదు. నేలపైన పడుకోగలము అనుకుంటే నేలపైన పడుకోండి, లేకపోతే బెడ్ పైన అయితే పడుకోండి. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ పోలిపాడ్యమి ఒత్తులు అంటే 33 ఒత్తులను ఎంతమంది ఉంటే అన్ని 33 ఒత్తులను అయితే మనం నీటిలో వదలాలి. ఇంకా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత పసుపు గణపతిని కార్తీక దామోదరుణ్ణి మనం కదిలించి వాటర్ లో నిమజ్జనం చేసేసి మనం పచ్చని చెట్టు మొదట్లో ఆ వాటర్ని అయితే పోసేయాలండి. ఇంకా ఈ పోలిపాడ్యమి ఒత్తులు వేసినటువంటి నీటిని చెట్టు మొదట్లో అయితే వేసేయవచ్చు. ఇంకా పూల నిర్మాల్యాలను అరటి డప్పలను
మనం చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ వదిలేయవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ వీడియోలో మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.